తనకు శివుడు కలలో కనిపించి తనను తీసుకెళ్లమని చెప్పాడని, ఆయన చెప్పినట్లు పుట్టలో నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఓ బాలుడు పూజలు జరుపుతున్నాడు. ఈ ఉదంతం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలోని ఎస్టీ కాలనీలో చోటు చేసుకుంది. ఆ బాలుడితో పాటు ఆ గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఈ కాలనీకి చెందిన నాగేంద్ర అనే బాలుడికి గత 3 నెలలుగా శివుడు కలలో కనిపించి, నేను ఫలానా చోట పుట్టలో ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి పూజలు జరపమని చెప్పసాగాడు. ఆ బాలుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పగా వాళ్లు దాన్ని నమ్మకుండా కొట్టిపారేసేవాళ్లు. ఈ నేపథ్యంలో 10 రోజుల క్రితం ఒకరిద్దరు గ్రామస్తులను ఎలాగో ఒప్పించి కాలనీకి 3 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న పుట్ట వద్దకు తీసుకెళ్లాడు. పుట్ట వద్ద నాగుపాము కనిపించడంతో వారు వెనక్కి వచ్చేశారు. తిరిగి మళ్లీ సోమవారం పుట్ట వద్దకు వెళ్లి అక్కడ పుట్టను తవ్వి పుట్టలో ఉన్న శివలింగాన్ని కాలనీకి తీసుకొచ్చారు. ఆ బాలుడు తన ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో 3 వైపులా ఇటుకరాళ్లు పేర్చి దానిపై ఓ సిమెంటు అచ్చును పెట్టాడు. దాన్ని గుడిగా భావిస్తూ అందులో శివలింగాన్ని ఉంచాడు. ఆ శివలింగానికి పూజలు జరుపుతున్నాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకడంతో పలువురు వెళ్లి శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ బాలుడి భక్తి శ్రద్ధలను అభినందిస్తున్నారు. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరలు కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు,
రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.